సనాతన స్పెక్ట్రమ్ కార్యక్రమానికి స్వాగతం. మన స్టూడియోలో ఉన్నారు హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ, అదేవిధంగా జై భారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి రమణమూర్తి గారు. నమస్తే అండి. నమస్తే సుందర్. రమణమూర్తి గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ రీసెంట్గా ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా తీశాడు. అందులో కొన్ని వివాదాస్పదమైన డైలాగులు, ఆయన గన్నును కాల్స్తూ కొన్ని డైలాగ్ మేము వినిపించే ప్రయత్నం చేస్తాను. అసలు భారత్ మాతాకి జై అంటానికి మీకు ఏంట్రా ప్రాబ్లమ్? భారత్ మాతాకి భారత్ మాతాకి మీరండి, ఈ దేశం మీది కదా, అలాంటి మీరు కూడా భారత్ మాతాకి భారత్ మాతాకి గన్ను కాలుస్తూ భారత్ మాతాకి జై అంటందుకు ఏం ప్రాబ్లం రా అని ఒకటి. రెండోది, బొట్టు పెట్టుకొని నేను పాకిస్తాన్కి ఏమైనా పోతున్నానా, పాతవాసిగా పోతున్నా అనే ఈ రకమైన వ్యాఖ్యలు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఒక సినిమాలో చేయడం ఎట్లా చూడాలి? సినిమా అయితే అటర్ ఫ్లాప్ అయినట్టుంది, కానీ ఈ డైలాగులు అయితే మొదటే రిలీజ్ అయ్యి చేయాల్సిన కాలుష్యం అయితే చేసేసినాయి అన్ని చోట్ల మీడియాలో. నేను కూడా చూశానండి అవి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిజంగా ఎలా అర్థం చేసుకోవాలని నాకు కూడా ఏం అర్థం కావట్లేదండి. అసలు ఆయన మనిషి అయినా లేకపోతే ఏమైనా ఆయన మైండ్లో చిప్ తీసి మతోన్మాదాన్ని ఫీడ్ చేసినటువంటి రోబోనా, హ్యూమనాయిడా, లేకపోతే ఏమిటి అసలు ఆయన పద్ధతి అనేది? ఎందుకంటే ఎప్పటి నుంచి చూస్తున్నటువంటి వాళ్ళం. ఒకప్పుడు ఆయనకి ఏమైనా నిజంగా ఆశయాలు ఉన్నాయేమో, ఒకప్పుడు ఏమైనా ఉన్నాయేమో అని ఫీలింగ్ కలిగేది. ఇప్పుడు ఆయన వరుసగా నార్త్ నుంచి సౌత్కి, సౌత్ నుంచి నార్త్కి అన్నట్టుగా ఈ పోల్స్ని మార్చుకుంటూ తన అభిప్రాయాల్ని ఒకప్పుడు మాట్లాడిన విధానానికి కంప్లీట్ ఆపోజిట్గా, ఒకప్పుడు పాచిపోయిన లడ్డూలు అని చెప్పి ఆ తర్వాత డైరెక్ట్గా వాళ్ళ సంఖ్యకి కూర్చుని ఇవాళ సంఘ పరివారికి, ఆర్ఎస్ఎస్ మతోన్మాదానికి ఏం కావాలో వాళ్ళ ముద్దు బిడ్డలాగా ఏం చేయాలో అవన్నీ చేసుకుంటూ వస్తాడు. మళ్ళీ తీవ్రమైన సమస్యలు తలెత్తినప్పుడు, నేను అన్అపాలజెటిక్ హిందూ అని కేకలు పెట్టినటువంటి మనిషి కాశీనాయన ఆలయం కూలిపోయినప్పుడు, లేకపోతే ఏదైనా హిందువులకు కష్టం వచ్చినప్పుడు ఎక్కడ దాక్కుంటాడు? పైగా ఆయన డిపార్ట్మెంట్ అటవీ శాఖ చేసింది. అటవీ శాఖ చేసినప్పుడు కూడా ఆయన ఎక్కడ ఏ బల్ల కింద దాక్కుంటాడు, ఎక్కడ పవళిస్తాడో కానీ కన్ను విప్పి కూడా చూడటం. మళ్ళీ ఏదైనా సందర్భం మళ్ళీ ఇలా అరుస్తూ ఉంటాడు. ఈ విషయానికి సంబంధించి నేను ఆ సినిమా డైరెక్టర్ హరీష్ శంకర్ను, ఆ సినిమా తీసినటువంటి ఆ మైత్రి మూవీస్ ఎవరో వాళ్ళు ఎవరిని బ్లేమ్ చేయండి, పవన్ కళ్యాణ్ బ్లేమ్ చేస్తాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ యొక్క మూడు టెంపర్మెంట్ని బట్టి వాళ్ళ డైలాగులు, ఆయన ఇష్టానికి విరుద్ధంగా ఎవడు రాయలేడు. ఆయన కోరిక మేరకి ఆయనకి నచ్చుతుంది కాబట్టి ఆయన పద్ధతులకు ఆయనకు ఆ డైలాగులు రాస్తారు. ఆయన ఆనందంగా చెప్తా ఉన్నాడు. అసలు ఒక బహుశా మరి ఆ సినిమాలో మరి ఆయన ఇన్స్పెక్టరా, లేకపోతే పోలీసు అధికారా, లేకపోతే ఏమీ కాదో మనకు తెలియదు. ఇన్స్పెక్టర్ అయితే కనుక ఈ విధంగా గన్ను పట్టుకుని ఇష్టం వచ్చినట్టు పబ్లిక్ దగ్గర డిష్యూ అని ప్రతి తోటాకు లెక్క చెప్పాల్సి ఉంటుంది. మనకు తెలిసి ప్రతి తోటాకి లెక్క చెప్పాల్సి ఉంటుంది. అసలు అలా కాల్పులు చేయాలంటే దానికి ఆర్డర్స్ ఉంటాయి కంపల్సరీ. మోకాళ్ళ మీద కాల్చాలి, కింద కాదు, ఏమీ సంబంధం లేకుండా అది గబ్బర్ సింగ్ నుంచి అదేదో కామెడీ వ్యవహారం లాగా మాట్లాడితే కానీ అంతకుముందు కూడా జీవితంలో పవన్ కళ్యాణ్ కూడా ట్రైట్స్ ఉన్నాయండి. మీకు గుర్తుంటే ఇవేమి పెట్టకముందు, ఈవెన్ ప్రజారాజ్యం రాకముందు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఆయన చిరంజీవి గారు వాళ్ళ అమ్మాయి ఎక్కడికో వెళ్ళిపోయినప్పుడు ఆ అమ్మాయి నేను భయపడుతున్నానని చెప్పడం అనేది జరిగింది. అది కథ మనం తవ్వడం నాకే ఉద్దేశం లేదు, కానీ అప్పుడు ఈయన నన్ను చూసి భయపడేందుకు నా గన్ను నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను, నా గన్ను ఇలా పట్టుకుని ఇలాగా స్టైల్గా కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. అప్పుడు కూడా ఆయన మీద దయతలిచి ఎవరు కేసులు పెట్టలే, కానీ ఈ గన్ను ప్రదర్శన అనేది చాలా అభ్యంతరం, సినిమా కాదు నాయన అలా చూపించకూడదు అని చెప్పారు. ఆ గన్ను హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను, కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్. ఆ తర్వాత ఆ ఫోర్స్ ఎక్కడికి పోయిందో, ఏమైనా పని చేసిందో ఎవరికీ తెలియదు. ఈయన చేష్టలన్నీ అలాగే ఉంటాయి. ఇప్పుడు కూడా ఈ సైకోపాత్ మెంటాలిటీ ఉండబట్టి, కాకపోతే ఇప్పుడు ఆ విధంగా పట్టుకుని భారత్ మాతాకి జై అనే దీంట్లో వచ్చిన ప్రమాదం ఏంటంటే, దీన్ని ఒక కామెడీ ఘట్టంగా చూసి వదిలేదు. ఇంత ప్రమాదం ఏంటంటే, ఈ భారత్ మాత అనేటువంటి కాన్సెప్ట్ మనం గతంలో బాగా డీప్గా డిస్కస్ చేసాం. భారత్ మాత అనగానే మన కళ్ళ ముందు కాషాయం బొమ్మ ఉన్నటువంటి జెండా ఉన్నటువంటి మూర్తి కనిపిస్తున్నది, సింహం ఉన్న భారత్ మాత అని వీళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ భారత్ మాత అనగానే మన గూగుల్లో అదే మొట్టమొదటి వస్తుంది. ఇప్పుడు ఈ భారత్ మాత అనేటువంటి ప్రచారంలో మన ఇద్దరం కూడా, నేను చాలాసార్లు ఎపిసోడ్స్లో మాట్లాడుకున్నాం, క్రిమినల్ కేసు పెట్టాలి. ఈ భారత్ మాతని ఎవరైనా కనుక భారత్ మాతను ప్రచారం చేస్తే ఆవిడ చేతిలో 3 వర్ణాల జెండా లేకపోతే భారత్ మాత కానేరదు. అలాగని భారత మాత మూర్తి అంటే చిత్రపటం కానీ బొమ్మ కానీ దానికి ఎవరైనా దండం పెట్టాలనో లేకపోతే ఇంకోటి చేయాలని ఎవరో డిమాండ్ చేయకూడదు. ఎందుకంటే కొన్ని మత విశ్వాసాలు ఇమిడి ఉన్నాయి కాబట్టి. భారత మాత అంటే భారత ప్రజలైన నెహ్రూ మాట్లాడింది కూడా మనం గతంలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా మరి భారత్ మాతకి జై అంటే ఇలా తుపాకీలు కాల్చేయనా, అరే భారత్ మాత అనే పేరు మీద మీరేంటారా కాషాయ జెండా పెట్టారు అని డిష్యూ అని వాళ్ళని కూడా కొంచెం బెదిరించినట్టు సీన్లు పెడితే బాగుండేదేమో నేను అనుకుంటున్నాను. వాళ్ళని కూడా ఇప్పుడు పెద్ద పెద్ద లక్షల మంది ఉన్న సభలు పెడుతున్నారు, దాంట్లో పెద్ద బొమ్మ పెట్టి భారతమాతకి ఆరతలు ఇచ్చి భారతమాత అని చెప్తున్నారు. అది గల్లీకి వాళ్ళ ఆర్ఎస్ఎస్ వాళ్ళ 100 ఏళ్ల సభలు పట్టణాల్లో జరుగుతూ ఉన్నాయి. విజయవాడలో భారీ లక్షల మంది హాజరైనటువంటి హిందువుల సభ ఒకటి పెట్టారు. అన్ని చోట్ల ఈ భారతమాత ప్రదర్శన ఉంది.
ఆవిడ భారతమాత కానే కాదు, అది ఆర్ఎస్ఎస్ మాత ఆవిడ. ఈ ఆర్ఎస్ఎస్ మాత్రం భారతమాత పేరు మీద ప్రచారం చేస్తున్నారు ఎందుకురా అని కూడా గన్ను తీసుకుని ఎవర్రా మీరు, ఈవిడ భారతమాత ఎలా అయిందని గన్ను తీసుకుని చేసినట్టు చూపిస్తే బాగుండేదిగా, బాగుండేది. పైపెచ్చు ఈ మొత్తం గ్యాంగ్ ఈ తాడుపట్టులో అయితే దీని చివరి మోడీ గారు వస్తారు. మోడీ గారు స్వయంగా తన పుస్తకంలో భారతమాత బొమ్మ పేరు మీద ఆయన రాసినటువంటి హిందీ పుస్తకాన్ని నేను గతంలో ఇంటర్వ్యూలో ఉంటుంది, సనాతన స్పెక్ట్రమ్ భారతమాత సంబంధించిన కాన్సెప్ట్ పైన ఒక ఫుల్ ఇంటర్వ్యూ ఉంటుంది పబ్లిక్ కూడా. దాంట్లో ఆయన ప్రధానమంత్రి స్వయంగా రాసినటువంటి పుస్తకంలోనే భారతమాత పేరు మీద ఇది వేశాడు. అలా ఎలా వేస్తాడు ఆయన? అలాగే ఆర్ఎస్ఎస్కి 100 ఏళ్ళు కంప్లీట్ అయినప్పుడు విజయదశమి రోజున ఆ పెద్ద మనిషి ఆనందంగా ఆర్ఎస్ఎస్కి ఒక సిల్వర్ కాయిన్ రిలీజ్ చేసినాడు. సిల్వర్ కాయిన్లో రంగులు కనిపించవు కాబట్టి అన్ని సిల్వరే కాబట్టి తెలియలేదు, కానీ అది భగవద్ధ్వజమే. ఆవిడ ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి డిపెక్ట్ చేసే విధంగా హిందూ అది సింహం కలిగినటువంటి ఒక దేవత బొమ్మనే, దానికి ఆర్ఎస్ఎస్ వాళ్ళంతా ఇలా మొక్కుతున్నారు. ఈ విధంగా భారతమాత అనేటువంటి ఒక బ్రాండ్ ఇమేజ్ సొంతంగా ఆర్ఎస్ఎస్ ఇమేజ్ని తయారు చేసి దేశ ప్రజలు మీరు రుద్దుతుంటే మధ్యలో ఈ కామెడీగా చూడండి, ఈ పవన్ కళ్యాణ్ గన్ను పట్టుకుని వచ్చి భారతమాతకి జై అంటారు. మీరు దేశంలో ఉండకపోతే ఏ భారతమాత నాయన? నీకు తెలుసా భారతమాత అంటే ఎవరు? భారతమాత పేరు మీద ఏం ప్రచారంలో ఉందో నువ్వు చూసావా? దాన్ని ఎందుకు జీవితం మొత్తం మీద అక్కడ ప్రశ్నించలేదు ఎందుకు? ఇప్పుడు ఈ ప్రశ్న లేకుండానే భారతమాత యొక్క బొమ్మ యొక్క కరెక్షను, భారతమాత ఎవరైతే తప్పు చేస్తున్నారో, ఎవరైతే లక్షల మందికి కోట్ల మందికి రోజు ఈ ఇమేజ్ని ఇంపోజ్ చేసి రుద్దుతూ ఉన్నారో అది కాకుండా మరి భారతమాత 100 సంవత్సరాలు పరాయి పాలనలో నలిగిపోతున్నప్పుడు సంస్థ పెట్టుకున్న తర్వాత 1925 నుంచి 1947 దాకా 22 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు వెనకాల వాళ్ళు కొంగు పట్టుకుని బూట్లు లాగుతూ తిరిగినటువంటి వాళ్ళు, ఏ చిన్న ఉద్యమం చేయని వాళ్ళు, వీళ్ళు ఇప్పుడు భారతమాతకి జై అన్నారా? వీళ్ళ యొక్క పాటలు ఇప్పుడు కూడా హిందూ రాష్ట్రం అనే పేరు తప్పితే వీళ్ళకి నిజమైనటువంటి భారతమాత పైన శ్రద్ధ ఉందా? భారతమాతకు సంబంధించిన స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారా? అరే భారతమాత గురించి మీరు ఏంట్రా, మీరు స్వాతంత్రోద్యమంలో పాల్గొకుండా దేశ ప్రజలందరూ చేసినటువంటి ఏ పనిలో పాల్గొకుండా మీరేంట్రా భారతమాత అంటున్నారని మళ్ళీ గన్ తీసుకుని వెళ్ళొచ్చుగా అక్కడికి, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి చేసినట్టు సీన్ పెడితే బాగుంటుందని. ఇవన్నీ మానేసి వాళ్ళ ఇమేజ్కి సరిపడినట్టు భారతమాతకి చేయంటే ముస్లిమ్స్ అబ్జెక్ట్ చేస్తారు అనేది ఎక్కడ ఉంది ఆయనకి. డైరెక్ట్గా ముస్లిం బొమ్మ పెడితే బాగుంటుందని కొంచెం ఆగాడు, కానీ ముస్లిమ్స్ని ఈ విధంగా అంటే భారతమాతకి చేయని వాళ్ళు అపోజ్ చేస్తారు. వాళ్ళకి చేయాల్సిందంటే వాళ్ళని ఈ గన్ను పెట్టి పేల్చాల్సిందే. ఈయన యొక్క కోట్లాది మంది అభిమానులు ఉన్మాదులు, దాంట్లో 1 కోటి మంది చూస్తే నా అనుమానం 1000 మంది మహా ఉన్మాదులు అవుతారండి. వాళ్ళు ముస్లిమ్స్నో లేకపోతే దీన్ని కాదనే వాళ్ళం, లేకపోతే మీరంటున్నారంటే ప్రశ్నిస్తే వీళ్ళు కొట్టచ్చునో లేకపోతే ఇంకోటి ఏం అభ్యంతరం లేదు. వాళ్ళకి మైండ్లో ఆ విషయం రాలేదని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. అటాక్ చేయండి, కొట్టండి, ప్రొవోక్ చేస్తాడు డైరెక్ట్గా. అటాక్ చేయండి, కొట్టండి, మీరు ఏం చేస్తే చంపినా గన్నంటే అదే కదా. వాళ్ళు అప్పుడు ఇలా అంటారు, వాళ్ళని ఆ విధంగా బెదిరించి అందరి మీద రాజ్యం చేయాలి, వాళ్ళందరినీ లొంగదీయాలి, వాళ్ళందరి మీద దాడులు చేయాలి అని ప్రొవోక్ చేసే విధంగా పరమ నీచంగా ఇది ఉంది. ఇది ఏమాత్రం దేశభక్తి పూరితమైనది కాదు. దేశం జాతీయోద్యమం నమ్ముకున్నటువంటి విలువలకి, నిజమైనటువంటి భారతమాతకి విరుద్ధమైనది ఇది. ఆర్ఎస్ఎస్ మాత గురించి ఆయన ప్రచారం చేయదలుచుకున్నాడు. ఆర్ఎస్ఎస్ మాత మీద ఆయన స్టాండ్ చెప్పాలి. ఆయన ఒక బాధ్యతాయుతమైన నాయకుడు అయి ఉండి ఆ సినిమా పేరు భగత్ సింగ్ అని పెట్టారండి. భగత్ సింగ్ యొక్క హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీలో భగత్ సింగ్ సిక్కు, అష్ఫాకుల్లా ఖాన్ ముస్లిం, రాంప్రసాద్ బిస్మిల్ హిందూ. ఏమైనా తెలుసా ఈ పవన్ కళ్యాణ్కి? అందరూ కలిసి పనిచేశారు. దేని గురించి పనిచేశారు? ఈ హిందూ రాష్ట్రం గురించిను లేకపోతే ఈ ఆర్ఎస్ఎస్ మాత గురించి పనిచేశారా? భగత్ సింగ్ ఎప్పుడన్నా ఈ రకమైన భగవద్ధ్వజం ఉన్నటువంటి ఆర్ఎస్ మాతకు దండాలు పెట్టాడా? హిందువులు మాత్రమే ఉండే హిందూ రాజ్యం కావాలని ఆయన కోరుకున్నాడా? ఎంత నీచానికి దిగబడి ఈయన చెప్తున్నాడు. మీరు ఇందాక పాత బస్తీకి సంబంధించి ఎగ్జాక్ట్లీ అండి, పాత బస్తీలో పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని మార్వాడీలు 100 సంవత్సరాల నుండి, వాళ్ళు కొన్ని దశాబ్దాల నుండి పాత బస్తీలో పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని వ్యాపారాలు చేసుకుంటారు. సాధారణ హిందువులు ఉంటారు. ఆ బోనాలు చాలా గట్టిగా జరుగుతాయి, పాత బస్తీలో చాలా ఘనంగా జరుగుతాయి బోనాలు. రాష్ట్రం అంతా ఒక రకంగా అంటే రాష్ట్రం జరుగుతుంది. ముస్లిం అంటేనే టెర్రరిస్టు, మదర్సా అంటే టెర్రరిస్టులను ఉత్పత్తి చేసే కేంద్రం. కొత్తగా రోహింగ్యాలపై సభలు పెట్టారు. రోహింగ్యా అంటే పాపం పొట్ట చేత పట్టుకుని ప్రాణం నిలబెట్టుకోవడానికి అక్కడ మతోన్మాద దాడులు జరిగితే దిక్కు లేక ఈ దేశంలోకి లోపలికి వచ్చినటువంటి వాళ్ళు రోహింగ్యాస్. వాళ్ళని వస్తుంటే కాపలా కాసి ఆపుకోవాల్సిందో, వాళ్ళని ఇక్కడ శరణార్థి శిబిరంలో ఉంచుకోవాల్సిందో, ఏం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం 10-12 సంవత్సరాల నుంచి వారి ప్రభుత్వమే ఉంది. ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే సభలు పెట్టారు వీళ్ళంతా కూడా. ఇప్పుడు రోహింగ్యా అంటే సామాన్య మనుషులకు తెలియదండి. రోహింగ్యా అనేది ఒక జాతి పేరు, అది బర్మాలో ఉన్నటువంటి ఒక తెగ పేరు, అది టెర్రరిస్టుల పేరు కాదు. అది రోహింగ్యాలను తరిమి కొట్టండి, రోహింగ్యాలను చేయండి అని రోహింగ్యా అనే మాట దానికి అదే తిట్టయినట్టు
రోహింగ్యాలను ఎవరు రప్పించారు, రోహింగ్యాలు వస్తుంటే ఎవరు చూస్తూ ఉన్నారు, రోహింగ్యాలు ఏమైనా తప్పు చేస్తుంటే వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోకుండా ఎవడాపడి మిమ్మల్ని దాన్ని ఎవరైనా దానికి ఏమైనా ఊరేగింపులు తీశారా? అంటే ఇదంతా ముస్లిము ఈజ్ ఈక్వల్ టు రోహింగ్యా ఈజ్ ఈక్వల్ టు టెర్రరిస్టు ఈజ్ ఈక్వల్ టు మరి ఏదో ఒసామా బిన్ లాడెన్, ఇదంతా వాళ్ళ మైండ్లో ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే అన్ని ఇమేజ్ని ముద్దగా కలిపేసి ప్రతి ముస్లింని అనుమానించాలి. ఇప్పుడు వాళ్ళు ముస్లిమ్స్ పాత బస్తీలో ఎక్కువ ఉన్నారు, అందరికీ తెలిసిన విషయం అది. మరి ఒకప్పుడు ఈయనే మనకు తెలిసిన విషయమే కదా, మాస్టర్జీ గారు రాసినటువంటి పాట ఈయన పాడాడంటే రమణ గోగులు పాడాడు జానీ సినిమాలో ఈయననే పాడాడు. ఈయన పాడా రమణ గోగులు కాదా సంగీతం ఆయన. మరి ఈయన పాడినటువంటి పాటలో పాత బస్తీ ఎట్లా వచ్చిందో ఒకసారి పవన్ కళ్యాణ్ వినుకుంటే బాగుంటది. మీరు ఒకసారి మన వీక్షకులకి ఆ పాట ఆడియోలోనే వినిపించండి ఒకసారి. పాట చాలా అద్భుతంగా ఉంటదండి. ఏంటంటే అక్కన్నలు మాదన్నలు తానీష మంత్రులుగా ఉన్న నాడే రామదాసు రాముని గుడి కట్టెనుగా, కులి కుత్బు షాయి ప్రేమ ప్రేయసికి చిహ్నంగా భాగవతి పేర భాగ్యనగరము నిర్మించెనుగా. హిందూ ముస్లింల మధ్య ప్రేమ వల్ల భాగ్యనగరం భారత పుట్టింది అనేటువంటిది ఆ పాటలో మాస్టర్జీ గారు గొప్పగా రాశాడు. నవాబులు నిర్మించిన నగరములంట, కుల మతాల గొడవలు మనకెందుకురన్నా ఇంకెందుకురన్నా అని ఆ పాట. దాంట్లో నాయకుడిని నమ్మొద్దు ఇలా విడదీసేవాడిని అని చెప్తాడు. అంటే పవన్ కళ్యాణ్ నమ్మొద్దు అని పవన్ కళ్యాణ్ పాడిన పాట ఆయన చెవిలో ఒకసారి పెట్టుకుంటే మరి ఆ రోబోకి ఇప్పుడు పాత పాటలు పాత భావాలు గుర్తునే లేదో మనకు తెలియదు. అయితే 6వ నిజాం నవాబ్ గారు మీర్ మెహబూబ్ అలీ ఖాన్ గారు, మేము మొన్న ఆయన మనవడు 9వ నిజాం అనేటువంటి రౌనక్ యార్ ఖాన్తో మేము వరుసగా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. జనవరి నెలలో మేము సంక్రాంతి చేసాం. మరి రౌనక్ యార్ ఖాన్ గారు స్వయంగా హారతులు ఇచ్చారు, పూజలు చేశారు, బొట్లు పెట్టుకున్నారు. మార్చి నెలలోనే 2 కార్యక్రమాలు చేసాం వారితో. హోలీ ఒకటి చేసినట్టున్నారు. హోలీ అసలు ఆయన నాకు రంగు పూసాడు, నేను ఆయన రంగు పూసాను. 100 మంది ముస్లిమ్స్ బుర్కా వేసుకుని ఆడవాళ్ళు, బుర్కా లేనటువంటి ఆడవాళ్ళు, అలాగే హిందువులు ఒకళ్ళమే ఒకళ్ళు రంగులు జరుపుకుంటూ నృత్యాలు చేసుకుంటూ సంతోషంగా ఉన్నాం. అలాగే ఇఫ్తార్ విందులో కూడా ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్లు అందరూ వచ్చారండి. అంతా కూడా సంతోషంగా జరుపుకున్నాం. ఇదంతా ఓల్డ్ సిటీ టచ్ ఉన్నటువంటి ఇప్పుడు జూబ్లీహిల్స్ లో జరిగింది, కానీ ఓల్డ్ సిటీ నుంచి చాలా మంది వచ్చారు. మీర్ మెహబూబ్ అలీ ఖాన్ గారు తన జీవితంలో 6వ నిజాం గారు ఆయన ఇక్కడ మూసీ వరదలు వచ్చినప్పుడు ఆయన స్వయంగా దిగి ఆయన మూసీ నది పొంగుతుంది, నా ప్రజలు మునిగిపోతారు అని పండితులు అడిగితే మీరు ఏదైనా యజ్ఞం చేయాలని అంటే నా ప్రజల గురించి ఏమైనా చేస్తారని ఆయన స్వయంగా యజ్ఞం చేశాడని చెప్తారు. అప్పుడు శాంతించి మూసీ తగ్గిందట కూడా తెలియదు మనకి. అది యాదృచ్ఛిక కాకతాళీయంగా జరిగిందో నిజంగానే యజ్ఞం పనిచేస్తే ఆ పాయింట్ కాదు, ఆయన యజ్ఞం చేయడం చాలా ఇంపార్టెంట్. అంతేకాదు ఆయన ఒకేసారి ఇది మన హోలీ ఉత్సవం, అదే సమయంలో ఇది మన ముస్లిమ్స్కి సంబంధించినటువంటి ఈ పండగ దాన్ని ఏమంటారు మొహర్రం, విషాదంతో కూడినటువంటి ప్రవక్త గారు మనవాళ్ళు 2 చనిపోయారనేటువంటి దాంతో వాళ్ళు ఒళ్ళంతా గీసుకొని చాలా బాధ అనుభవిస్తూ అది నల్లబట్టలు వేసుకుని చేసేటువంటి పండగ. ఈ 2 ఒకే రోజు వచ్చే సందర్భాలు వచ్చినాయి. మీర్ మెహబూబ్ అలీ ఖాన్ గారు స్వయంగా మొహర్రం ఊరేగింపులో ఉండి దాన్ని నడిపిస్తూ కొంచెం దూరంగా అక్కడి నుంచి హిందువుల హోలీ ఊరేగింపు వస్తే ఈ 2 ఒకేసారి క్లాష్ అయినప్పుడు, క్లాష్ అవ్వకపోయినా ఎవరన్నా తుంటరి గబుకున్న వాళ్ళ మీద రంగు చల్లితే ఎంత ప్రమాదానికి దారితీస్తుందని స్వయంగా నవాబు గారు అంటే రాజుగారు అనమాట ఆయన మెల్లగా తప్పుకుని దీంట్లోంచి దిగి ఆ హోలీలో కలిసిపోయి ఆయన కూడా రంగులు వేసుకుని వాళ్ళకి రంగులు వేసి వాళ్ళని జాగ్రత్తగా దారి మళ్లించుకుంటూ వాళ్ళని ఈ ఊరేగింపుతో సంబంధం లేకుండా ఇద్దరిని విడదీసి ఏ రకమైన సమస్య లేకుండా చక్కగా స్వయంగా పర్యవేక్షించినట్టు చరిత్ర పుస్తకాలు ఉందండి ఈ విషయం. అంటే అంత సెక్యులర్గా ఉన్నాం మనం. మీరు ఇందాక అక్కన్న మాతన పాట పాడారు కదా, స్వయంగా రామదాసు గారు ఏమయ్యా నేను కదా నీకు భక్తుడిని, నాకు కనిపించడం మానేసి నువ్వు నవాబు గారికి ఎందుకు కనిపించావని బాధపడిన సందర్భాలు ఉన్నాయి. ఇట్లా మనకి రజాకారుల సంఘటన చిట్ట చివరిలో జరిగింది, చాలా దుర్మార్గం అది ఒకటే ఒక నల్లటి మరక లాంటిది. కానీ దాన్ని పక్కన పెడితే కనుక మనం అది ఖచ్చితంగా దారుణమైన సంఘటన, దాన్ని మనం యాక్సెప్ట్ చేయలేం. కానీ మొత్తంగా నిజాం నవాబులు మతోన్మాదం అంటే ఇవాళ ప్రమాణాల ప్రకారం సెక్యులర్ ప్రమాణం ప్రకారం ఉండడం ఎవరూ ఉండలేరు. నాకు తెలిసి శివాజీ ఉండలేడు, అక్బర్ ఉండలేడు, వీళ్ళు ఉండలేరు. కానీ వాళ్ళు సెక్యులర్గానే ఎంతో కొంత పరిపాలించారని చెప్పడానికి మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. హిందూ ముస్లింల యొక్క మధ్య ప్రేమ మీరు చక్కగా ఇందాక మీరు పాడితే బాగుండేది, మంచి వాయిస్ కాబట్టి. ఏది బాగ్మతి తర్వాత కులీ కుతుబ్ షా హైదరాబాద్ నగరం స్థాపించాడు. హిందూ ముస్లింల మధ్య ప్రేమ చిహ్నంగా ఈ నగరం పుట్టింది. ఇంత బాగా ఈ విషయం చెప్పినటువంటి వాడు పాత బస్తీనా ఇది పాకిస్తానా అని చెప్పి ముస్లింలు ఉన్న ఏరియాలంతా పాకిస్తాను అని లేకపోతే పాత బస్తీ అని
ఈ యాంటీ ముస్లిం ఉన్మాదాన్ని రేపడానికి ఎక్కడ సందు దొరికినా ఇవాళ పవన్ కళ్యాణ్ దిగజారడం అనేది ఆకాశం ముందుండి శంభుని శరము అందుండి అని కిందకి పడి గంగాదేవి చోటుకి ఎక్కడో అధోగతిగా దిగజారినట్టు ఇవాళ పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచో మొదలుపెట్టి ఎక్కడో ఒకప్పుడు కమ్యూనిస్టులతో పొత్తులు కూడా పెట్టుకున్నటువంటి మనిషి, తర్వాత భగత్ సింగ్ అని తనే భగత్ సింగ్ అయినట్టు తెలిసింది తెలియంది చెగువేరా మీద భగత్ సింగ్ మీద అతను చెప్పింది హిస్టారిక్ ఇంపర్ఫెక్షన్స్ చాలా ఉండేవి. చెత్తంతా మాట్లాడుతుంది చదువుకుంటే కదా పిచ్చి మాటలు ఓపెన్గా చెప్తున్నాను. ఇక్కడ నుంచి ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ అనే పేరు మీద ఉస్తాద్ భగత్ సింగ్ అనే పేరే దొరికింది. ఆయన మతోన్మాదాన్ని రెచ్చగొట్టడానికి అంటే భగత్ సింగ్ మతోన్మాదాన్ని రెచ్చగొట్టాడు అనుకుంటున్నావా? నువ్వు ఎవరైనా కాసిం రజ్వీ పేరు పెట్టుకుని సినిమా తీసుకుంటే బాగుండేది మతోన్మాదాన్ని రెచ్చగొట్టడానికి, లేకపోతే గడిసే పేరు పెట్టుకుని తీసుకుంటే బాగుండేది. కానీ ఇదేం దుర్మార్గం ఇది? దేశంలో ఉన్నటువంటి మహానాయకులైనటువంటి గఫార్ ఖాన్ లేకపోతే గాంధీ గారు లేకపోతే నెహ్రూ గారు సుభాష్ చంద్రబోసు భగత్ సింగ్ వీళ్ళని నీ మతోన్మాద దరిద్రపు ఐడియాలజీని ప్రచారం చేయడానికి ఈ సినిమాలు తీయాల్సిన అవసరం ఏంటి? ఈ రెండు కూడా చాలా అభ్యంతరకరం. ఈ రెండింటిని వాళ్ళు ఆ విధంగా ప్రొవోక్ చేయడానికి ఫస్ట్ ఇన్సిడెంట్ మీరు చెప్పింది వైలెన్స్ డైరెక్ట్ ప్రొవోక్ చేస్తున్నాడు, గన్ను పెట్టి కాల్చడం. అది కామెడీ ఇష్యూ కింద చూడలేదు. అది ఆయన భగత్ సింగ్ ఆయన గబ్బర్ సింగ్ సినిమాల్లో ఆయన కూర్చోబెట్టి ఆయన సాంబా అనుకుంటూ కలిస్తే అది ఏదో ఎంటర్టైన్మెంట్ కింద దాన్ని దాటి ఆలోచించడం అవన్నీ సినిమాటిక్గా ఉంటాయి, నిజాలు జరగవని. కానీ సెన్సిటివ్ మ్యాటర్ మీద భారత్ మాతాకి జై మీద ముస్లిమ్స్ హిందువులు పాకిస్తాన్ పాత బస్తీ లేకపోతే ఈ ఆర్ఎస్ఎస్ మాత పేరు మీద బ్రాండింగ్తో చల్లడం భారత మాత లేకపోతే వందే మాతం ఇలాంటి అనేక విషయాలను కలగలిపి చేసి మతోన్మాదాన్ని ఎక్కిస్తే ఈ సినిమాలను బ్యాన్ చేయాలి, ఆ మనుషుల్ని ప్రాసిక్యూట్ చేయాలి. వాట్ ఐ ఫీల్ రాసినోడు ఎవడో, డైరెక్ట్ చేసినోడు ఎవడో, తీసినోడు ఎవడో, ఈ యాక్ట్ చేసినాడు ఎవడో, వీళ్ళందరినీ కూడా ప్రాసిక్యూట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఒక వార్త చూసి ఉంటారు, చాలా పత్రికలలో వచ్చింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఓవరాల్ గా ఒక మాట చెప్తానంటే దానికి పెడతాం, ఒక మాట చెప్తాను. ఓవరాల్ గా అయితే మనం ప్రాసిక్యూషన్స్ కి కేసులకి మనం అంత తొందరపడి పరుగులు పెట్టే మనుషులం కాదు. మనం అప్పీల్ చేయగలిగింది కోట్ల మంది ఈయన అభిమానులకి ప్రేక్షకులకు కూడా ఈ నాటకాలు ఈ వేషాలు చూడండి, ఈ నాటకాలు ఈ వేషాలు చాలా దుర్మార్గమైనవి, ప్రజల్ని విడదీసేటువంటివి. ఇలాంటివి చెప్పినందుకు తిరస్కరించండి. ఆయన ఆ పాటలో నాయకులందరినీ గుమ్మాన్ని గుర్తిస్తారా? నమ్మొద్దు నాయకుని గుమ్మాన్ని గుమ్మాన్ని గుర్తిస్తున్నాడు ఇవాళ పవన్ కళ్యాణ్ మనని. తన బతుకులో వెలుగు కొరకు నాయకుడు మన దీపాలు వాస్తవం. మా దేవుడు గొప్ప అంటాడమ్మో నాయకుడు మా ధర్మం బేష్ అంటాడమ్మో. మాస్టర్జీ గారికి నమస్కారం ఈ సందర్భంలో, ఎందుకంటే అంత మంచి పాట రాశాడు. మరి ఆ కవి కలం అనేది నిజమైనట్టుగా భవిష్యత్తులో నిజమైపోయింది. ఆ నాయకుడు పవన్ కళ్యాణ్ అయిపోయినాడు. ఇప్పుడు కొంపలు ఆర్పడానికి గుమ్మాలకి పవన్ కళ్యాణ్ గారు గుమ్మాలకి మన ప్రజలను ఉరిదీయడానికి వాళ్ళకు బతుకులు నిప్పేయడానికి, నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నుంచి చీఫ్ మినిస్టర్ అవడానికి, కేంద్ర మంత్రి అవడానికి, గుడ్డి ఇంకేదో అవడానికి తొక్క పబ్లిక్ అందరినీ బలి చేసేటువంటి ఈ దుర్మార్గమైన ప్రయత్నాన్ని మానుకో అని పవన్ కళ్యాణ్కి మర్యాద పోయింది కాబట్టి ఏకవచనంతో మాట్లాడుతుంది. దిస్ ఈజ్ టూ మచ్, యు హావ్ క్రాస్డ్ ఆల్ ది లిమిట్స్. ఇది ఒక మానవత్వం మనిషి చేయాల్సింది కాదు. డబ్బులు సంపాదించుకోవడానికి లేకపోతే రాజకీయం ఎదుగుతాడని ఇంతకంటే గొప్ప మార్గం దొరకలేదా? ఏంది దారుణం, ఏంది దౌర్భాగ్యం. అంచేత ఈ మనిషి పట్ల, ఇతని చేష్టల పట్ల అప్రమత్తులై ఉండాలి. ఈయన మళ్ళీ సరైన పద్ధతిలోకి వస్తే ఖచ్చితంగా మనం ఆదరించొద్దాం. నాకు వ్యక్తి మీద ఏం తగదా లేదు, నాకు ఇష్యూ మీద తగదా ఉంది. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎనిమిటీ విత్ దట్ పర్సన్. మనం ఆయన మీద శత్రుత్వం మన ఇద్దరికి ఏముంది? ఈ విధానాన్ని వదులుకుని సరైన విధానంలోకి రావాలి, ఈ విధానాన్ని మానుకోవాలి. అప్పటిదాకా ప్రజలు ఈయనని దూరం పెట్టడం, ఈయన విధానంలోకి వెళ్ళకుండా ఉండడం, అప్రమత్తులుగా మెలగడం, ఈయనకి బుద్ధి వచ్చేలాగా ఈయనకి సరైనటువంటి తీర్పులు చెప్పడం అవసరమని నేను భావిస్తాను. అదే అండి, మీరు ఇంతమంది మాట్లాడారు నిర్మాతలు, డైరెక్టర్ల గురించి. ఈ మధ్యకాలంలో మోహన్ భాగవత్ గారు ఆర్ఎస్ఎస్ చీఫ్ తెలుగు ఇండస్ట్రీలోని ముఖ్యమైన ప్రొడ్యూసర్లతోటి, దర్శకులు, హీరోలతోటి రానా వాళ్ళ ఇల్లు, ఎక్కడైతే సురేష్ బాబు వాళ్ళ ఇంట్లో మీటింగ్ జరిగింది. దాని తర్వాత జరిగిన వార్త మీరు చూసి ఉంటారు. దాని తర్వాత ఈ సినిమా మనం చూస్తున్నాం. ఇలాంటి సినిమాల క్రానాలజీని ఎట్లా చూడాలి? ఇప్పుడు ఇది మోహన్ భాగవత్ గారు ఇక్కడే కాకుండా బొంబాయిలో కానీ, తమిళనాడులో కానీ, కేరళలో కానీ, కర్ణాటకలో కానీ అన్ని చోట్ల కూడా ప్రముఖుల్ని, అన్ని రంగాల ప్రముఖుల్ని, దాంతో ఈ సినిమా ప్రముఖుల్ని కూడా తీసుకొచ్చాడు. సినిమా ఇండస్ట్రీస్ ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా పోయింది అనేది మనం గతంలో వరుసగా మనకి శంకర్ సలీం సైమన్, లేకపోతే అమర్ అక్బర్, ఆంథోనీ, ఇలా 3 మతాల నాయకులు ఉండడం, వాళ్ళంతా కలిసి ఒకటే అని చాటుకోవడం. ఇప్పుడు బాలకృష్ణ గారు ఎన్టీ రామారావు స్వయంగా నిర్మించిన, ప్రొడ్యూస్ చేసిన సినిమా ఒకటి, హరికృష్ణ బాలకృష్ణ ఇద్దరు యాక్ట్ చేశారు, రామ్ రహీం అని, బ్లాక్ అండ్ వైట్ మూవీ. దాంట్లో ఈయన రామ్, ఆయన రహీం, వాళ్ళిద్దరు తర్వాత అన్నదమ్ములను తేలుతుంది చివరికి. ఇట్లాగా వాళ్ళిద్దరూ పాటలు పాడడం చేయడం. రామారావు గారు స్వయంగా ముస్లిం క్యారెక్టర్ వేసిన సినిమాలు ఉన్నాయి, అమితాబ్ బచ్చన్ ముస్లిం క్యారెక్టర్ వేసినటువంటి సినిమాలు ఉన్నాయి హీరోగా. అదేవిధంగా ఆయనకి ఎవరైనా కాలిస్తే
దీవార్ సినిమాలో బిళ్ళ 786 వాళ్ళకి ముఖ్యమైన దానివల్ల ఆయనకి బుల్లెట్లు తప్పుకుంటూ ఉంటాడు. ఆ బిళ్ళ పడిపోయినప్పుడు ఆయన చచ్చిపోతాడు. అంటే అలాగే కూలీ సినిమాలో దేంటోనో అసలు ఆయనకి ఏదో యాక్సిడెంట్ ఏదో జరిగినప్పుడు అంటే షూటింగ్లో కూడా జరిగింది, ఆయనకి ఏదో ఆపద వస్తే దానికి ఈవెన్ మక్కా మస్జిద్ని లేకపోతే దానికి సంబంధించిన ప్లేయర్స్ని కూడా చూపించే సీన్స్ ఉంటాయి. అంటే అవన్నీ మామూలుగా పెట్టుకునేవారండి. అంటే అన్ని మతాల ప్రజలు సమానము అని కాకుండా ఈ మతం గొప్పది ఆ మతం తక్కువ అనే విధానమే లేదు. మొఘలాజం సినిమా దాన్ని మొత్తం దేశ ప్రజలంతా ఉర్రూతలూగుతూ ఆదరించారు. దాంట్లో ఈ మొఘలాజం తీసిన ఇలా ఎవడు అడిగినాడు ఎవడు లేడు. ఇవాళ పబ్లిక్ మైండ్ని మతోన్మాద శక్తులు సక్సెస్ఫుల్గా పాలరైజ్ చేయటం వల్ల ఇటువంటి సినిమాలు మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం. అవసరం ఉన్నా లేకపోయినా మెల్లగా మన 90s మొదలైంది. అవసరం ఉన్నా లేకపోయినా ముస్లింలని పాకిస్తాన్ అంటేనే మనకి ఎవరో అన్నారు పాకిస్తాన్ లేకపోతే మనం దేశభక్తిని ప్రూవ్ చేసుకోవడానికి ఏముండేది మనం తిరిగితే దేశభక్తులు అంటే ఉద్దేశంలో. ఇప్పుడు ఈ పాకిస్తాన్ బ్యాషింగ్ అనేది మెల్లగా అది ఇండైరెక్ట్లీ ముస్లిం బ్యాషింగ్, డైరెక్ట్లీ ముస్లిం బ్యాషింగ్ దాకా మనం వచ్చాం. ఇప్పుడు వీళ్ళకి ఈ పరిస్థితి తెచ్చారంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మనం మాట్లాడుకుంటాం, కానీ ఒక మినిస్టర్ గారు మన ఇంటర్వ్యూలో మనం మాట్లాడుకున్నాం కదా, అస్సాంకి సంబంధించినటువంటి చీఫ్ మినిస్టర్ గారు డైరెక్ట్గా ముస్లిం షూట్ చేస్తున్నటువంటి వీడియో ముస్లిం షూట్ చేసింది మనం మాట్లాడుకున్నాం కదా లాస్ట్ ఇంటర్వ్యూలో. ముస్లిం డైరెక్ట్గా షూట్ చేయడం, దాన్ని బీజేపీ పార్టీ వాళ్ళు స్వయంగా రిలీజ్ చేయడం చేశారు. ఏదో ఆయన పట్టుకుని షూట్ చేయడం, దానికి ఏదో పర్ఫెక్ట్ షాట్ అని ఏదో పెట్టి చేశారు. అబ్జెక్షన్స్ వస్తే దాన్ని డిలీట్ చేశారు. అంటే వీళ్ళు ఎంత నీచానికైనా దిగజారుతున్నారు. సినిమాల్లో ఇవాళ అందరూ కలిసి ఉంటారు, అందరు దేవుడు ఒకటే, లేదా అందరూ కూడా అన్నదమ్ములు లాంటి వాళ్ళే, రామ్ రహీము ఇద్దరు కూడా మంచి వాళ్ళే అని సినిమాలు తీసే వాతావరణం లేకుండా చేస్తున్నారు ఈరోజు. మరి ప్రజలందరూ కూడా ఈ ఉన్మాదంలో వెళ్ళిపోయి ముస్లింలని మైనారిటీని అభద్రతా భావంలోకి రోజు రోజుకు నెడుతూ దేశంలో విద్వేషం ప్రకోపించడానికి, ఉద్రిక్తతలు రావడానికి, చీలికలు రావడానికి, ప్రజల మధ్య ఐక్యత దెబ్బతినడానికి సినిమాలు తీసే విధానం తయారైంది. మరి ఇందిరాగాంధీ గారు డైరెక్ట్గా పాకిస్తాన్ని లిటరల్గా చీల్చినట్లు లెక్క బంగ్లాదేశ్ని ఏర్పాటు చేయడంలో ఆవిడ ఆ టైంలో కొంతమంది అన్నారండి 1000 ఏళ్ల తర్వాత హిందువుల విజయం మీరు చెప్పండి అని. చిచ్చి అని చెప్పింది ఆవిడ. నేను చెప్పనని చెప్పింది. మన ప్రధానమంత్రి మోడీలా కాకుండా ఆ టైంలో డైరెక్ట్గా అమెరికాకి సంబంధించినటువంటి 7th ఫ్లీట్ బంగాళాఖాతంలో తీసుకొస్తే ఏ లెక్క లేకుండా ఆవిడ 1,00,000 మంది పాకిస్తానీ సైనికుల్ని ఆవిడ బందీలుగా పట్టుకోగలిగింది. అదే కాకుండా దీన్ని మతోన్మాద కోణంలో ప్రొజెక్ట్ చేయకుండా వీడు గుస్కే మారి కానీ ఇవన్నీ చెప్తున్నాడు కదా, అవన్నీ ఎప్పటి నుంచి ఉన్నవి. డైరెక్ట్గా ఆ యొక్క యుద్ధానికి నాయకత్వం వహించిన దాంట్లో పార్సీ, ముస్లిం లేకపోతే హిందూ అందరూ ఉండే విధంగా ఒక చక్కటి వాతావరణం. ఇది ఎప్పటి నుంచో మనకున్న కల్చర్ ఇది. అంచేత హీరోస్ కానీ రాజకీయ వాతావరణం కానీ బయట కానీ అన్ని చోట్ల అందరూ అందరినీ గౌరవించుకునే చక్కటి విధానాలు ఉండే చోట ఇప్పుడు డైరెక్ట్గా దీన్ని పొల్యూట్ చేసే విధంగా, గాంధీ గారిని ఎక్కడొక్కడ తిట్టేటువంటి విధంగా, లేకపోతే జాతీయోద్యమాన్ని నిందించే విధంగా, ఒక్కోసారి హీరో కూడా నిక్కర్లు వేసుకుని ఆర్ఎస్ఎస్కి వెళ్ళినట్టుగా చూపించేవి ఇవన్నీ అంతకుముందు లేవు. మధ్యకాలంలో వచ్చిన సినిమాలు చూపిస్తారు చేసే విధంగా దేశభక్తి అన్నట్టు ఇవన్నీ కూడా ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విష ప్రయత్నాలను ఓడించాలి. పవన్ కళ్యాణ్ అంటే ఏదో కొంత ఇమేజ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ తలాతోక లేకుండా వాళ్ళ యొక్క స్వార్థం గురించి, రాజకీయ ప్రయోజనాల గురించి ఈ మతోన్మాద బ్యాండ్ వ్యాగన్లో చేరటం వల్ల అపారమైన నష్టం జరుగుతుంది. అటు హిందీలోనూ ఈ ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ ఈ ప్రయత్నంలో ఒకప్పుడు కళాకారులు ముందుండి వాళ్ళకి ఏమైనా ఉంటే అవార్డులు తిరస్కరించిన సంఘటనలు కూడా జరిగినాయి. ఇప్పుడు అవార్డులు ఇచ్చేదాంట్లోనే మతోన్మాద సినిమాలకి అవార్డులు ఇస్తున్నారు. గద్దర్ గారు పేరు పెట్టినా మతోన్మాద సినిమాలు గబుకుని మన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వం కాకపోయినా ప్రమోట్ చేస్తారు. కేంద్రంలో కూడా మతోన్మాద సినిమాలకి ఆ సినిమా ఎంత వివాదం ఉన్నా ప్రైమ్ మినిస్టర్లే చూడండి అని చెప్తున్నారు. అది కాశ్మీర్ ఫైల్స్ లేకపోతే కేరళ ఫైల్స్ వాటిని ప్రమోట్ చేస్తున్నారు, ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఈ విధంగా మతోన్మాద కాలుష్యం అన్ని రంగాలను ఆక్రమించినట్టు సినిమా రంగాన్ని ఆక్రమించడం వల్ల ప్రమాదం ఏమిటంటే సినిమా రంగం ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఆల్రెడీ దాన్ని మిగతా రంగాల్లో జరిగింది ఏదైనా 1000 మంది అంటే సినిమా రంగం కోట్ల మందిని ఒకేసారి ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. ఇది చాలా ప్రమాదకాల పరిణామం. దీని పట్ల మనం ఏ విధమైనటువంటి ఈ విద్వేషాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎటువంటి ఎత్తుగడలు రూపొందించుకోవాలి, ప్రజలను ఎలా చేయాలి, దీన్ని ఎట్లా పబ్లిక్లో తీసుకెళ్ళాలని మనం దీన్ని ఎదుర్కొనేటువంటి ఆలోచనలు మనం వ్యూహాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రజలారా చూసిరు కదా, ఈ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి మత విద్వేషాలని సృష్టించే ఒక ప్రాపగండా సినిమాల్లో నటించడం, అలాంటి డైలాగులు చెప్పడం, దానికి ఏదో విజిల్స్ వేయడం, దాన్ని సపరేట్ ప్రోమోలుగా చేసి రీల్స్గా చేసి సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం, ఇదంతా కూడా సరైన పద్ధత మీరేమనుకుంటున్నారు? రమణమూర్తి గారు అనేక విషయాలు చెప్పారు. కాబట్టి ఆ అంశాలపైన మీ కామెంట్ రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి DTR.